మనం సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి గారితో ఉన్నాము. అయితే జిల్లాలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే పిఎం సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇతర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు అర్హులు కాదని చెప్పేసి ఊర్లలో ఉన్నటువంటి కొంతవరకు సమాచారాన్ని గురించి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పిఎం కిసాన్ నడుస్తుంది కదా, పిఎం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని, దానివల్ల ఉపయోగాలు ఏంటి సార్? ఇప్పుడు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది భవిష్యత్తులో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉదాహరణకు పిఎం కిసాన్ కానీ, తర్వాత బ్యాంకులలో మనకు క్రెడిట్ లోన్కు సంబంధించి కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటికీ వర్తించాలంటే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంపల్సరీ. దీంట్లో మనం కేవలం రైతుకు మనకు ఆధార్ నెంబర్ లాగా ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. రైతులు వాళ్ళ యొక్క పట్టదారు పాస్ పుస్తకాన్ని నెంబరు, తర్వాత ఆధార్ నెంబర్ రెండు కూడా మనకు వ్యవసాయ విస్తరణ అధికారికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు లింక్ అయి ఉన్న ఆ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ చెప్పినట్లయితే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది రైతుకి వెళ్తుంది. ఇది భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు లబ్ధికి చేకూరడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే ఫార్మర్ డాటా మొత్తం ఐడి కనుక ఎవరైనా చూసినట్లయితే రైతుకు సంబంధించిన వివరాలన్నీ ఎన్ని ఎకరాలు ఉందనేది తెలిసిపోతుంది. దానివల్ల మనకు భవిష్యత్తులో మనకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా మనకు అమలు చేయడానికి సులువవుతుంది. రైతుకు సంబంధించిన డేటా మొత్తం అందులో ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వ పథకమైనా సులభంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, అట్లాగే ఇప్పుడు ఈ ప్రతి గ్రామంలో ఏఈఓ గారు కానీ వ్యవసాయ అధికారులు మంచి చర్యలు తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఆల్రెడీ క్యాంపులు నిర్వహించి చేశారు సార్. అంటే మ్యాక్సిమం చేశారు, కొంతమంది ఇంకా కాలేదు. దీనికి ఏమైనా లాస్ట్ డేట్ ఏమైనా సార్? కొంతమంది రైతులు అడగమని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా గత 3-4 నెలల నుంచి కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికీ జిల్లాలో మనకు 3,03,000 మంది రైతులు ఉంటే 1,82,000 మంది రైతులకు ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రీ చేయడం జరిగింది. తర్వాత మిగతా రైతులకు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయడానికి వాళ్ళకు సమాచారం పంపిస్తున్నాం. ముఖ్యంగా రైతులు కొంతమంది పట్టణాల్లో, తర్వాత నగరాల్లో, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉండటం వల్ల వాళ్ళ ద్వారా చేయడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఈ మధ్యనే మీ సేవ ద్వారా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. రైతులు ఒకవేళ హైదరాబాద్లో ఉన్న ఇంకా ఇతర ఏది పట్టణాల్లో, నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, ఇంకా వేరే దూర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్నా కానీ వారి సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతులు ఉపయోగించుకొని చేయించుకోవాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే రైతు వేదికలలో కానీ గ్రామ పంచాయతీల దగ్గర కూడా ఆల్రెడీ క్యాంపులు నిర్వహించి చేశారు సార్. అయితే దీంతో లాస్ట్ అనే భయాందోళనలో ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? మళ్ళీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? మీ సేవలకు వెళ్ళి చేసుకోవచ్చు, మళ్ళీ అధికారులు వెళ్ళే అవకాశాలు? అంటే ఇప్పుడు మనకు వచ్చే నెలలో పిఎం కిసాన్ అనేది రిలీజ్కు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేసి నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నందువల్ల ఈ నెలాఖరు వరకు చేసుకోమని చెప్తున్నాం. దీనికి యాక్చువల్గా లాస్ట్ డేట్ అనేది లేదు, వచ్చే నెల కూడా చేయించుకోవచ్చు. కానీ ఈ నెలాఖరికి కానీ వచ్చి మార్చి 10వ తారీఖు వరకు కానీ చేయించుకున్నట్లయితే ఈ పిఎం కిసాన్ యొక్క లబ్ధి మనం లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకి ఈ లబ్ధి అనేది లభించకుండా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే ఈ వారం 10 రోజుల్లో చేయించుకోండి. యూరియాలలో ఆన్లైన్ ద్వారా చేసి కొంచెం దళారుల నుంచి రైతులను కాపాడాలి, అదేవిధంగా స్టాక్ని రైతులకు చేరవేయాలనే ఉద్దేశంలో మనం యాప్ తీసుకొచ్చినాం. అయితే దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, అంటే ఎక్కువ ధరలకు ఉపయోగించి. అయితే దాన్ని ఎక్కువ ధరలకు యూజ్ చేసిన వారికి ఏమైనా ఉంటాయా సార్? అంటే అట్లా ఎంత కమ్మాలి? ఎక్కువ అంటే ఆ ధరకు ఎక్కువ అమ్మితే వారికి ఎలాంటి చర్యలు ఉంటాయి వారిపైన? ఇప్పుడు మనకు యూరియా అనేది ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 రూపాయలు, 266 రూపాయలకే అమ్మాలి. అయితే ఇప్పుడు మనకు సొసైటీలకు వాటన్నిటికి కూడా మనకు ప్రభుత్వం ద్వారానే ట్రాన్స్పోర్ట్ కల్పిస్తుంది. అక్కడ 266 రూపాయలకి అమ్ముతున్నారు. ఉన్న దాంట్లో మెజారిటీ స్టాక్ సొసైటీల ద్వారానే వస్తుంది. కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాల్లో మనకు డీలర్లు కొంతమంది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వారికి కూడా మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 266 రూపాయల కన్నా ఎక్కువ అమ్మొద్దని. ఎవరైనా రైతులు డీలర్లు కనుక 266 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేసినట్లయితే మీ మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.